అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్వాకానికి అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే దేశాల వస్తువులపై భారీ ఎత్తున టారిఫ్ బాధితే దేశంలోకి ట్రిలియన్ల కొద్ది డాలర్ల రెవెన్యూ వచ్చి పడుతోందని అరచేతిలో వైకుంఠం చూపించాడు ట్రంప్. తీరా చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి సంగతి పక్కన పెట్టండి, ప్రతి నెల అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణించడమే తప్ప వృద్ధి కనిపించడం లేదు. టారిఫ్ దెబ్బకు ఎండ్ యూజర్స్ అంటే వినియోగదారుడు గతంలో చెల్లించిన దానికంటే అదే వస్తువుపై అదనపు మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది, డాలర్ బలహీనపడిపోయింది, ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది, డిమాండ్ తగ్గింది, జీడిపి డీలా పడింది. దీంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇక తాజా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒక లుక్కేద్దాం. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరి 20వ తేదీన సెకండ్ టర్మ్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు 7 నెలల ముందు ఆయన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తాను అధికారంలోకి వస్తే టారిఫ్ పెంచుతానని మాత్రం చెప్పలేదు. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై టారిఫ్ విధిస్తే దేశీయ వినియోగదారుడిపై భారం పడుతుంది. ప్రజలు మాత్రం ఈ టారిఫ్ దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. అయితే ట్రంప్ కానీ ఆయన మద్దతుదారులు కానీ ఆర్థికవేత్తలు కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని నమ్ముతున్నారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం విషయానికొస్తే ఆయన తన ఇష్టం వచ్చినట్టు దిగుమతి సుంకాలను బాదాడు. వాస్తవానికి ఆయన సెనెట్లో బిల్లు పెట్టి దీనిపై చర్చించిన తర్వాత టారిఫ్లు వేయాలి, కానీ అవేమీ పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆయన ఏ దేశానికి ఎంత టారిఫ్ విధించాడన్న విషయంలో కన్ఫ్యూజన్ ఇప్పటికీ కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరి 20న ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అమెరికా టారిఫ్ 2.5% ఉండేది. అటు తర్వాత టారిఫ్లు పెంచుకుంటూ పోయాడు, కొన్ని దేశాలకు ఉపసంహరించాడు. ఏతావాతా చూస్తే టారిఫ్ 18.6%కి చేరుకుంది. దీనికి సంబంధించి మరింత వివరంగా చెప్పుకోవాలంటే 7 నెలల క్రితం, అంటే ట్రంప్ అధికారంలో రావడానికి ముందు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికన్ వినియోగదారుడు $100 వస్తువు కొనుగోలు చేస్తే $102.5 చెల్లించేవాడు. అదే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం అవే వస్తువులపై $118.6 చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ 18.6% లెక్కగట్టింది మాత్రం ఏఎల్ బడ్జెట్ ల్యాబ్. కాగా అమెరికా దిగుమతిదారుడు ప్రతి $100 వస్తువు దిగుమతి చేసుకుంటే దానిపై $9.1 పన్ను చెల్లించాల్సి వస్తుంది. గతంలో 2.5% చెల్లించేవాడు. అంటే 9.1% నుంచి 2.5% తీస్తే నికరంగా అమెరికా దిగుమతిదారుడు 6.6% పన్ను చెల్లించాల్సి వస్తుంది. మొత్తానికి ట్రంప్ దిగుమతి టారిఫ్ పెంపు చివరకు అమెరికన్ వినియోగదారుడు ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే వినియోగదారులు 3 రెట్లు అధికంగా చెల్లించి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు ట్రంప్ టారిఫ్ దెబ్బకు విలవిలలాడిపోతుంటే దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై కనిపించింది. ఏ దేశమైనా దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందంటే స్టాక్ మార్కెట్లు బుల్రన్లో దూసుకుపోతాయి. అదే ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందంటే ఆ దేశ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతాయి. టారిఫ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఉదాహరణకు నాస్డాక్ 100ను తీసుకుంటే నాస్డాక్లో అతిపెద్ద నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు ట్రేడ్ అవుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో దీని సూచి 10.65% వృద్ధి కనిపించింది. నాస్డాక్ 100లో అతిపెద్ద టెక్ కంపెనీలు ఉదాహరణకు ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్, గూగుల్ మాతృ సంస్థ మెటా, ఫేస్బుక్, అమెజాన్ షేర్లు ట్రేడ్ అవుతాయి. నాస్డాక్తో పాటు S&P 500 కన్స్యూమర్ ఇండెక్స్ను సంబంధించి షేర్లు దాదాపు 0.36% క్షీణించాయి. కాగా నాస్డాక్ టెక్నాలజీ రంగానికి చెందిన షేర్లు కూడా క్రమంగా క్షీణించడం మొదలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ బలహీనపడడంతో అన్ని రంగాలకు చెందిన షేర్లు క్రమంగా నష్టపోతున్నాయి.
ట్రంప్ ఇష్టం వచ్చినట్టు టారిఫ్ పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారుడు గతంలో కొనుగోలు చేసిన వస్తువునే మరింత డబ్బు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఉదాహరణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాషింగ్ మిషన్ల ధరలు అమెరికా మార్కెట్లో బాగా పెరిగిపోయాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే కంపెనీలు కూడా తమ ప్రోడక్టు ధరలను పెంచుకున్నాయి. విదేశీ వాషింగ్ మిషన్ల కంటే ధర కాస్త తగ్గించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. ఇక ట్రంప్ ఆయన మద్దతుదారులు మాత్రం ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తామని, ధరలు తగ్గిస్తామని చెబుతున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తానని ప్రకటించాడు. తమ ప్రాడక్టులపై విదేశాల్లో ఎంత పన్ను విధిస్తారో అదే స్థాయిలో తాము పన్ను విధిస్తామని చెప్పాడు ట్రంప్. ఇక అమెరికా సెంట్రల్ బ్యాంకు లేదా ఫెడ్ రిజర్వ్ ద్రవ్యోల్బణం క్రమంగా పెరగడాన్ని జాగ్రత్తగా గమనించింది. అమెరికా సెంట్రల్ బ్యాంకు ద్రవ్యోల్బణం 2% వరకు ఉంటే వడ్డీ రేట్ల పెంపు జోలికి పోదు. గత 12 నెలల నుంచి ద్రవ్యోల్బణం 12% పరిమితమైంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల తర్వాత నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా 2% నుంచి పెరగడం మొదలైంది. ఈ ఏడాది జూన్ నాటికి ద్రవ్యోల్బణం 3% సమీపానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం పెరిగితే సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్లు పెంచాలి. అయితే వడ్డీ రేట్లు పెంచితే ఆర్థిక వ్యవస్థ డీలా పడుతుంది. ఆర్థిక లావాదేవీలు మందగించి వృద్ధి రేటు కుంగుతనిందని భావించి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇదిలా ఉండగా ఈ నెల 14న బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ జూలై నెల టోకు ద్రవ్యోల్బణం 3.3% ఎగబాకిందని వెల్లడించింది. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం కోరలు చాచడం ఇదే మొదటిసారి. దీనికి కారణంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. అధికంగా టారిఫ్ బాదడం వల్ల చివరకు అమెరికా వినియోగదారుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఫెడ్ చీఫ్ ఏడాది మొత్తానికి 2 లేదా 4 సార్లు వడ్డీ రేట్లు తగ్గించాలనుకున్నాడు. అయితే ద్రవ్యోల్బణం క్రమంగా పెరిగిపోవడం వల్ల ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ వడ్డీ రేట్లు తగ్గించే ప్రతిపాదనను విరమించుకున్నాడు. దీంతో ట్రంప్ పోవెల్ను ఉద్యోగంలో నుంచి పీకేస్తానని బెదిరించసాగాడు. ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదు. అధిక వడ్డీ రేట్లు ఉంటే దేశ జీడీపీ కుంగుతుంది. మొత్తానికి చూస్తే ట్రంప్ టారిఫ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ఫెడ్ చీఫ్ పోవెల్ టారిఫ్ దెబ్బకు ద్రవ్యోల్బణం పెరుగుతోంది, దానివల్ల వడ్డీ రేట్లు తగ్గించలేమని స్పష్టం చేశారు. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF కూడా ఈ ఏడాది అమెరికా జీడీపీ పెద్దగా పెరిగే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది. 2023లో అమెరికా జీడీపీ 2.9% ఎగబాకింది. అటు తర్వాత 2024లో 2.8% దిగి వచ్చింది. ఇదే అత్యధికం. అటు తర్వాత అమెరికా వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఈ ఏడాది జీడీపీ కేవలం 1.9% మాత్రమే వృద్ధి రేటు సాధించవచ్చునని అంచనా వేసింది. కాగా వచ్చే ఏడాది మరింత క్షీణించి 1.2%కి దిగిరావచ్చునని అంచనా వేసింది IMF. ఒకవైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, మరోపక్క దేశ జీడీపీ వృద్ధి రేటు క్షీణించడంలో దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యుడు సతమతమవుతున్నాడు. మరోవైపు నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. దీంతో దేశ జీడీపీ లేదా వృద్ధి రేటు క్షీణిస్తుంది. డాలర్ మరింత బలహీనపడితే సాధారణ అమెరికన్ పౌరుడి కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది. మరి ట్రంప్ టారిఫ్ పేరుతో విదేశీ దిగుమతులపై భారీ ఎత్తున సుంకం బాది సామాన్య అమెరికన్ పౌరుడి జేబుకు చిల్లు పెడుతున్నాడు. అయినా ఇప్పటికే ట్రంప్ తాను తీసుకున్న నిర్ణయం సరైందే అని వాదిస్తున్నాడు. సామాన్యుడి గోడు పట్టించుకునే తీరిక, ఓపిక ట్రంప్కు లేవు కదా. ట్రంప్లో మార్పు వచ్చే వరకు సాధారణ అమెరికన్ ధరాఘాతాన్ని భరించాల్సిందే తప్పదు.